హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ముగ్గు వచ్చేసి 4 చుక్కలు ఉంటూ 4. ఇక్కడ 2 ముగ్గులు కలిపి ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా 4 చుక్కలు 4 సార్లు పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ తామరపూలాగా గీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా తామరపూలు గీసుకున్న తర్వాత మిగిలిన చుక్కల్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా గీసుకోవాలి. దాని తర్వాత ఇక్కడైతే నేను సింపుల్గా ఇలా డిజైన్ వేసుకుంటున్నాను. కావాలంటే మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. ఈ ముగ్గు చాలా సింపుల్ అండి, ఈజీ కూడా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే నా ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇంకో ముగ్గు వేస్తున్నాను. అది కూడా 4 చుక్కలు 4 వరుసలు. ఇది వచ్చి ఫ్లవర్ ముగ్గు. ఇది చాలా అంటే చాలా సింపుల్. ఇంటి ముందర చాలా చిన్నదిగా వేసుకోవాలనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా 4 చుక్కలు 4 వరుసలు పెట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫ్లవర్ గీసుకోవడము. ఇలా గీసుకున్న తర్వాత కావాలంటే డిజైన్గా వేసుకోవచ్చు, లేదంటే అలా ఉన్నా కూడా బాగుంటుంది. దీనికి ఇంకా కలర్స్ వేస్తే ఇంకా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.